చాలా మంది చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో మదర్స్ని చల్లనీళ్ళు తాగొద్దు, పెరుగు తినద్దు, జలుబు చేస్తుంది, అరటిపండు తినద్దు, కఫం పడుతుంది అని మదర్ డైట్ని టోటల్గా రెస్ట్రిక్ట్ చేస్తారు. అసలు మదర్ ఫుడ్ వల్ల కోల్డ్ కఫ్ బేబీకి వస్తాయా? నిజమేంటో తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ సాహితీ చంద్రలపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ అట్ కిమ్స్ కడల్స్ గుంటూరు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, మదర్ ఫుడ్ అసలు బేబీకి కోల్డ్ కఫ్ ఇవ్వదు. కోల్డ్ అండ్ కఫ్ వైరసెస్ వల్ల, వెదర్ చేంజెస్ వల్ల అండ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ బేబీని టచ్ చేయడం వల్ల వస్తాయి. న్యూబర్న్ బేబీస్కి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. అన్హైజీనిక్ హ్యాండ్స్, క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ కోల్డ్ వెదర్ ఎక్స్పోజర్, వీటి వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అలానే బేబీస్ ఇప్పటి వరకు కాంటాక్ట్లో లేని వైరసెస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ఇంట్లో పెద్ద పిల్లలు ఎవరైనా స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు అంటే వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ వైరసెస్ని స్కూల్ నుంచి క్యారీ చేసుకొని వస్తారు. సో వాళ్ళు బేబీస్కి కిస్ చేయడం వలన, లేకపోతే బేబీ బట్టలు, టాయ్స్ అవి పట్టుకోవడం వలన అక్కడి నుంచి వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి దాని ద్వారా వస్తుంది. అలానే క్రౌడెడ్ ప్లేసెస్, కూల్ వెదర్, ఎస్పెషల్లీ మనం ఏసీ క్లోజ్డ్ ఫంక్షన్ హాల్స్లో ఏసీ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ చల్లటి గాలిలో వైరసెస్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి అవి బేబీకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. అంతేకాని మదర్ మిల్క్ వల్ల కాదు. అనవసరపు రెస్ట్రిక్షన్స్ వల్ల ఫుడ్ కనుక తీసుకోకపోతే మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మదర్ వీక్ అవుతుంది, అలానే బేబీకి కూడా న్యూట్రిషన్ తగ్గుతుంది. బేబీకి ఫీవర్ ఉన్నా కానీ, బ్రీదింగ్ డిఫికల్టీ ఉన్నా, కాఫ్ కంటిన్యూస్గా, పాలు తీసుకోలేకపోవడము, నిద్ర లేకపోవడము ఇట్లా ఉంటే ఫుడ్ని బ్లేమ్ చేయకుండా డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.